హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ మీద మరింత పట్టు సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన సపోర్టుగా ఉంటూ ఇతర దేశాలకు వెళ్ళి ఒకవైపున చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపున లోకేష్ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం. ఇంకొక వైపున తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టం చేసేటువంటి దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి 2026 సంవత్సరం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీని కొత్త కమిటీలను మొత్తం అన్ని జిల్లాలకి 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఒకేసారి ఈ కొత్త కమిటీలకు సంబంధించినటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి కొత్త జిల్లాల అధ్యక్షుల మొత్తాన్ని కూడా ప్రకటించారు. ఈ కొత్త జిల్లాల అధ్యక్షులను కానీ ఒకసారి చూస్తే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళే మాత్రమే కాకుండా వీళ్ళు ఈ తరంకు సంబంధించినటువంటి యువ నాయకులకి ప్రాధాన్యత ఇచ్చారు. దాని మొత్తం కూడా నారా లోకేష్ మార్క్ ఈ జిల్లా అధ్యక్షుల యొక్క ఆ మొత్తం టీం కనపడుతుంది. 35-45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళనే అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. అంటే యువతని పార్టీ అధ్యక్ష స్థానంలోకి, పార్టీ నాయకత్వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కీలకమైనటువంటి నిర్ణయం, చాలా వ్యూహాత్మకంగా జరిగినటువంటి నిర్ణయం ఏంటి అంటే, ఆయా జిల్లాలలో ఎవరైతే టాప్ 10లో ఉన్నటువంటి కులాలు ఉన్నాయో జనాభా సంఖ్య రీత్యా ఆ కులాలకు సంబంధించి ఆ జిల్లాలో అత్యధిక కులం ఎవరైతే ఉన్నారో సంఖ్య రీత్యా వాళ్ళే అధ్యక్షులు. దీంట్లో ఏ విధమైన మార్పు లేకుండా ఎవరో ఒక కులానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అన్నట్టు కాకుండా ఆ జిల్లాలో ఎవరు ఎక్కువ సంఖ్యలో ఉంటే వాళ్ళకి ఆ జిల్లా అధ్యక్షుడు. అదేవిధంగా టాప్ 10లో ఉన్నటువంటి కులాల వారీగా జనాభా సంఖ్య రీత్యా వాళ్ళందరూ ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఆ జిల్లా కమిటీలో ఉండేటువంటి విధంగా. దీంతో పాటుగా మహిళలకే 33% రిజర్వేషన్. ఖచ్చితంగా ప్రతి జిల్లా కమిటీలో 33% మంది మహిళలు ఉండాలి. ప్లస్ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. ఇది ఎందుకు ఇంత ప్రణాళికబద్ధ ఇవన్నిటిని కూడా ఇప్పుడు మొన్న జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళ అధ్యక్షుల ప్రకటన జరిగింది. ఇప్పుడు జిల్లా కమిటీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి మొత్తం కమిటీలకు సంబంధించినటువంటి ప్రకటన ఈరోజు రేపట్లో, అంటే ఈరోజు కలెక్టర్ సదస్సు అయిపోతే రేపు ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫిబ్రవరికి అయిపోతుంది. మార్చిలో బహుశా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లు కూటమి గెలుచుకునే దిశగా ఇటు తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకునేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ, జనసేన కూడా సంస్థాగతంగా బలోపేతమైన ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అర్బన్ స్థాయిల్లో వాళ్ళకు ఉన్నటువంటి పట్టు ప్రకారంగా వాళ్ళు కొన్ని సీట్లు తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన అత్యధికంగా పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మొన్న 164 సీట్లు తెచ్చుకున్నటువంటి కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో పూర్తి తన బలాన్ని ప్రదర్శించుకునేటువంటి దిశగా ఇప్పుడు సూపర్ 6లో ఆల్రెడీ 4 హామీలను అమలు చేశారు. ఇది ప్రజల్లో కొంచెం పాజిటివ్ ఉన్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నూతన నాయకత్వంతో, అది కూడా నారా లోకేష్ బ్రాండ్ ఇమేజ్తో స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపొద్దున విజయ దుందుబి మోగించబోతుందని అనటంలో ఎటువంటి సందేహం లేకపోవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అలాగని స్థానిక సంస్థలు అన్నీ గెలిచినంత మాత్రాన్ని ఇక ప్రభుత్వానికి తిరుగులేదు, ఇక ఎదురులేదు అని అలాంటి అపోహపడితే కూడా ప్రభుత్వానికి ఇబ్బందే. ఎంతో కొంత ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలు ఏంటి, ప్రజల యొక్క సమస్యలు ఏంటి తెలుసుకొని, ఒకవేళ ప్రజా వ్యతిరేకత అంశాల్లో ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి. స్థానిక సంస్థల గెలుపు అనేటువంటిది ప్రతి రాజకీయ పార్టీ గెలుపు కోసం కోరుకుంటుంది.
అలాగని గెలిస్తే ఇంకా మనం గెలిచాం మనకు తిరుగులేదు అనేటువంటి విధంగా వ్యవహరించడం కానీ, లేకపోతే అప్రజాస్వామికంగా గెలవాలనేటువంటి ప్రయత్నం చేయటం కానీ కరెక్ట్ కాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున క్షేత్రస్థాయిలో క్యాడర్ వైజ్గా, జిల్లాల వారీగా నూతన నాయకత్వాన్ని, నూతన రక్తాన్ని తెలుగుదేశం పార్టీకి ఎక్కించడంలో నారా లోకేష్ కొంత ఈ కొత్త కమిటీల ద్వారా తన ప్రభావాన్ని చూపించారనుకోవచ్చు.